హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న కూర వంకాయ బంగాళదుంప పచ్చి బఠానీ మసాలా కర్రీ. ఈ కూరను చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. ఈ కూర రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకు క్లుప్తంగా వివరంగా చెప్తారు. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్తో పాటు పచ్చి బఠానీ కూడా వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అది ఆయిల్లో కాసేపు ఉంచిన తర్వాత అది బాగా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు ఉంచిన తర్వాత లైట్గా వాటర్ వేసి మీకు కావాల్సిన గ్రేవీ వచ్చేంత వరకు కలపండి. కలిపిన తర్వాత లాస్ట్గా అది దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం లైట్గా మీరు నూరిన మసాలా అయినా అవ్వచ్చు, రెడీమేడ్ మసాలా అయినా అవ్వచ్చు, ఏదైనా మీరు తినే మసాలా వేసుకొని కాసేపు ఉంచి లైట్గా పైన కొత్తిమీర చల్లి దించేయడమే. మీకు ఎంతో రుచికరమైన మసాలా వంకాయ బంగాళదుంప పచ్చి బఠానీ కర్రీ రెడీ. ఈ కర్రీని మీరు రైస్లోనే కాదు, పరాటాలోను, చపాతీలోను, పుల్కాల్లోను, ఆఖరికి ఉప్మాలోను కూడా వేసుకొని తినచ్చు. అంత టేస్టీ అయిన మసాలా కర్రీ. మీకు అస్సలు బోర్ కొట్టదు. చట్నీలు బదులు కర్రీ వేసుకొని చూడండి, మీకే నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.